హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం కాస్ట్ సెంటర్ క్రియేట్ చేస్తున్నప్పుడు KS01 అని ఎంటర్ చేసి మీ కంట్రోలింగ్ ఏరియా మరియు కాస్ట్ సెంటర్ నంబర్ ఫ్రమ్ అండ్ టూ డేట్స్ ఇచ్చి కాస్ట్ సెంటర్ క్రియేట్ చేయడానికి ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఒక ఎర్రర్ రావడం జరుగుతుంది. ఏమనంటే కంట్రోల్ ఏరియా డస్ నాట్ హ్యావ్ స్టాండర్డైజ్డ్ హైరార్కీ అని వస్తుంది. ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఈ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఎర్రర్ సాల్వ్ చేయడానికి వెళ్ళే ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఈ ఎర్రర్ సాల్వ్ చేయడానికి టీ కోడ్ వచ్చేసి OKKP అని ఎంటర్ చేయగానే మీకు ఇలా డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇలా రాగానే పొజిషన్స్ మీద క్లిక్ చేసేసి మీరు మీ కంట్రోలింగ్ ఏరియా ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత కంట్రోలింగ్ ఏరియాను సెలెక్ట్ చేసుకొని దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. TCTR STD హైరార్కీ అని ఉంది కదా, అక్కడ మీరు H1 అని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. H1 అని ఎంటర్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేస్తే మీకు ఒక రిక్వెస్ట్ నెంబర్ రావడం జరుగుతుంది. ఓకే చేసుకోండి. ఓకే చేసిన తర్వాత ఇంతకుముందు అయితే ఎర్రర్ ఎలా వచ్చిందో మళ్ళీ వస్తుందో లేదో చెక్ చేద్దాం. KS01 అనే టీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీ కంట్రోలింగ్ ఏరియా, కాస్ట్ సెంటర్ నంబర్, వ్యాలిడ్ ఫ్రమ్ అండ్ టూ డేట్స్ ఇచ్చి ఎంటర్ చేయండి. చూడండి, ఇప్పుడు కాల్ సెంటర్ స్క్రీన్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఇంత ముందులా ఎర్రర్ చూపించడం లేదనమాట. ఇది ఎర్రర్ సాల్వ్ చేసే విధానం అండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.